సుభాషితాలు. ఒకానొకప్పుడు మిథాలి అనే ఒక పెద్ద మాయావనం ఉండేది. ఆ అడవిలో చాలా వింతలు, విశేషాలు జరుగుతుండేవి. ఆ మాయావనంలో ఒక మ్యాజికల్ క్రిస్టల్ స్ప్రింగ్ అనే అద్భుతమైన జలపాతం ఉండేది. ఆ జలపాతం ఆ అడవికి ఒక ముఖ్యమైన నీటి వనరు. ఆ అడవిలో అనేక రకాల వింత జంతువులు ఉండేవి. అవన్నీ చాలా స్నేహంగా కలిసిమెలిసి జీవించేవి. ఆ అడవిలో ఆరవ్ అనే చిన్న తూనీగ ఉండేది. అదే అడవిలో సూర్య అనే అగ్నిజ్వాలలతో మెరిసే ఒక గొప్ప అగ్నిపక్షి ఉండేది. ఆ పక్షిని అక్కడి జంతువులు మరియు ప్రజలందరూ చాలా గౌరవంగా చూసేవారు. ఆరవ్ బంగారు రెక్కలతో మెరుస్తూ చాలా చురుకుగా, చాకచక్యంగా ఉండేది. ఒకసారి ఆ అడవికి ఒక విచిత్రమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయి పచ్చటి భూమి అంతా బీటలు పారింది. ఆ మాయావనంలో మహాజ్ఞాని అయిన ఒక పెద్ద తాబేలు ఉండేది. ఆ తాబేలు తన జ్ఞానంతో అంతా తెలుసుకుని ఇలా అంది: జలపాతం మూలాన్ని ఒక పెద్ద రాయి కప్పేసింది. దాన్ని తొలగించగలిగే శక్తి ఉన్న జంతువే ఆ జలపాతాన్ని తిరిగి ప్రవహింపజేయగలదు. అది విని ఆరవ్ మరియు సూర్య ముందుకొచ్చారు. కానీ అక్కడి దారిలో క్రిస్టల్ కవన్ అనే ప్రమాదకర గుహలో ప్రయాణించాలి అని తాబేలు చెప్పింది. మ్యాజికల్ క్రిస్టల్ స్ప్రింగ్ జలపాతం దాని ప్రవాహం ఆగిపోవడంతో అడవిలోని జంతువులన్నీ ఆందోళనలో పడ్డాయి. కానీ అది అంత సులభమైన పని కాదు. సూర్య తన గర్వంతో సాధించగలదా ఈ పనిని అని తాబేలు ఆలోచనలో పడింది. భగవంతుడా, మమ్మల్ని ఈ విపత్తు నుంచి కాపాడేదెవరు అని ఆందోళన పడింది. సూర్య కాకుండా ఇంకా ఎవరి వల్ల ఈ పని సాధ్యమవుతుంది అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆరవ్ నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. అప్పుడు అగ్నిపక్షి నేనే ఆ పనికి సమర్థుణ్ణి. నేను మిథాలీలోని శక్తివంతమైన పక్షిని. ఈ పని నేను మాత్రమే చేయగలను అంది. ముందుగా సూర్య తన అగ్ని రెక్కలతో గుహలోపలికి ప్రవేశించింది. తన శక్తితో ప్రతి అవరోధాన్ని అధిగమించగలననే ధీమాతో ముందుకు సాగింది. ఆరవ్ సూర్య దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం మిత్రమా అంది. అందుకు సూర్య నవ్వి ఇంత చిన్నవాడివి, నీకు శక్తి లేదు, నీతో ఏమీ కాదు, దీనిని నేను ఒక్కడినే సాధించగలను అని గుహ దగ్గరికి వెళ్ళిపోయింది. బయట నుంచి గుహ చాలా ప్రకాశవంతంగా, చాలా అద్భుతంగా కనిపించింది. గుహ ముందుకి వెళ్ళగానే సూర్యకి విచిత్రంగా అనిపించింది. తన పక్కనే ఆరవ్ వింతగా కనిపించాడు. తనకు తాను కూడా వింతగా 2 కాళ్ళు నీళ్ళకు అతుక్కుపోయినట్టుగా అనిపించింది. వెంటనే రెక్కలు పెద్దగా చాచి ముందుకు వెళ్ళాడు. లోపల తనలాంటి అగ్నిపక్షులు చాలా కనిపించాయి. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ తాబేలు చెప్పిన మాయా దర్పణాల గురించి గుర్తొచ్చి ధైర్యంగా లోపలికి వెళ్ళింది. అక్కడ చాలా దర్పణాలు కనిపించాయి. లోపలికి వెళ్ళింది కానీ ఆ దర్పణాల వల్ల రెట్టింపైన తన కాంతి వల్ల తాను కూడా చూడలేకపోయింది. గుహలోని మాయ వల్ల ఎంత ప్రయత్నించినా ఎగరలేకపోయింది. చివరికి చేసేదేం లేక వెనకకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ మనసులో అందరి దగ్గర ప్రగల్భాలు పలికానని, నాకన్నా గొప్పవారు లేరని గర్వంగా మాట్లాడానని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో అని బాధపడుతూ బయటకు వచ్చి ఒంటరిగా నిల్చుండిపోయింది. తర్వాత ఆరవ్ తూనీగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. తనకి కూడా గుహ ముందుకు వెళ్ళగానే వింతగా అనిపించింది. లోపలికి వెళ్ళలేకపోయాడు. ఏదో శక్తి వెనక్కి నెట్టినట్టుగా అనిపించింది. కొంచెం సేపు ఆలోచించి ఈసారి చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. లోపల తనకి చాలా అందమైన పువ్వులు కనిపించాయి. అవి చాలా అందంగా, చాలా కాంతివంతంగా అనిపించాయి. అక్కడ తనకి ఒక వింత రాయి కూడా కనిపించింది. దాన్ని చూడగానే ఆ రాయి మాయాజాలంతో నిండి ఉందని గ్రహించి దానిని శక్తితో కాదు తెలివితో తొలగించాలని గ్రహించాడు. ఎలా తొలగించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ రాయి మీద నీళ్లు పడ్డప్పుడు మాత్రమే కదులుతుందనే సీక్రెట్ని గమనించాడు. అలా అక్కడ ఉన్న రాళ్ళని అన్నింటిని పరీక్షగా చూశాడు.
కొన్ని రాళ్ళ మీద మ్యాజికల్ క్రిస్టల్స్ ఉండడం గమనించాడు. అవి సూర్యుడి కిరణాల వల్ల చాలా ప్రకాశవంతంగా మెరిసిపోయాయి. వెంటనే గుహలో పెరిగిన మ్యాజికల్ పూల మీద ఉన్న మంచు బిందువులని సేకరించి ఆ క్రిస్టల్ రాళ్లపై చల్లాడు. అక్కడ అడ్డుగా ఉన్న రాళ్ళన్నీ ఒక్కొక్కటిగా కదిలిపోయాయి. అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగిపోవడంతో ఆ మ్యాజికల్ క్రిస్టల్ స్ప్రింగ్ జలపాతం తిరిగి ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ జలపాతం యొక్క నీటి ప్రవాహంతో అడవి మళ్ళీ పచ్చగా మారింది. ఈ సందర్భంగా మిథాలియాలోని జంతువులన్నీ సంబరాలు జరుపుకున్నాయి. 6వ తూనీగా వీరుడిగా అడవిలోకి తిరిగి వచ్చాడు. సూర్య 6వ విజయాన్ని చూసి సంతోషించింది. కానీ తన గర్వం వల్ల జరిగిన అపజయాన్ని గుర్తించి సిగ్గుపడింది. సూర్య 6వ దగ్గరికి వచ్చి, నీ వినయం మరియు తెలివితేటలు మమ్మల్ని కాపాడాయి. నేను శక్తితోనే గొప్పతనాన్ని పొందగలరు అనుకున్నాను, కానీ నీ వల్ల తెలివి, ధైర్యం గొప్పతనాన్ని మార్గం చూపుతాయని తెలుసుకున్నాను అని చెప్పింది. 6వ నవ్వుతూ, చిన్నవాళ్ళైనా తమ ప్రతిభను సరిగ్గా ఉపయోగిస్తే పెద్ద ప్రభావం చూపగలరు అని సమాధానం ఇచ్చింది. అప్పుడు తాబేలు ఇలా అన్నాడు, గర్వం మన దారిని మోసేస్తుంది, కానీ వినయం విజయానికి మార్గం చూపిస్తుంది. గొప్ప పనులు చేయడానికి ఆకారంతో పని లేదు అని చెప్పాడు. ఆ రోజు నుంచి సూర్య ప్రతి జంతువుని గౌరవంగా చూడడం మొదలుపెట్టాడు. ఆరవ్ మిథాలియాలోని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. నీతి: గర్వం అపజయానికి దారితీస్తుంది, కానీ వినయం మరియు తెలివితేటలు నిజమైన గొప్పతనానికి మార్గం చూపిస్తుంది. ఈ అందమైన కథ మీకు నచ్చినట్టయితే మాకు తెలియజేయండి. లైకింగ్, షేరింగ్, సబ్స్క్రైబింగ్ ద్వారా. మరిన్ని ఇలాంటి కథలు హిందీ మరియు ఇంగ్లీష్లో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ద వాయిస్ టేల్ ఛానల్. థ్యాంక్ యూ.